నిజంగా ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్గా బ్యాటింగ్ ఎంత మంచిగా ఉందో, బౌలింగ్ ఎంత చెత్తగా ఉంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న జయదేవ్ ఉనడ్కట్ కానీ, హర్షల్ పటేల్ కానీ, మలింగ కానీ, వీళ్ళు ఎవరు చేయలేంది. పాపం ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు, వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారు తప్ప మిగతా వీళ్ళు చేసేది మాత్రం ఏం లేదు. సో బౌలింగ్ ఎంత ఇంప్రూవ్ అయితే అంత బెటరు. ఈ సంవత్సరం కూడా మ్యాక్సిమం అయిపోయినట్టే మ్యాక్సిమం ఈ బౌలింగ్తో మనము 300 కొట్టు 350 కొట్టు మనం అంతకన్నా మనం తట్టుకోలేము, మనం ఆపలేము కూడా. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు హైపులు ఉన్నారు. ప్రతి ఒక్క బ్యాటింగ్ ఆల్రెడీ సూర్యవంశీ చింపేస్తుంది బ్యాటింగ్. ఇక మనకు వచ్చినప్పుడు మాత్రం ఇక వేరే లెవెల్ ఉంటుంది సూర్యవంశీది. ఇక 15 బాళ్ళలో సెంచరీ వేపిస్తారు, లేకుంటే ఈ బౌలింగ్తో 20 బాళ్ళలో సెంచరీ వేపిస్తారు. ఒక్కోడు కూడా సరిగా ఆడడం లేదు. నిజం బౌలింగ్ అయితే వెరీ వరస్ట్ థింగ్ ఇస్ బౌలింగ్ ఇన్ సన్ రైజ్ హైదరాబాద్లో మాత్రమే ఉంది నిజం చెప్పాలంటే. బ్యాటింగ్ మాత్రం వీర లెవెల్ ఉన్నారు మనోళ్ళు, కానీ క్లాస్ అని ఈరోజు చండాలంగా ఆడిండు కాబట్టి మనం అంతా మిస్ అయిపోయినాం. సో బౌలింగ్ ఇంప్రూవ్ కాకుంటే మాత్రం మనం ఫైనల్ వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి కూడా బాధపడాల్సిందే తప్ప ఈ బౌలింగ్తో మాత్రం మనం కప్పు కొట్టడం చాలా అంటే చాలా చాలా కష్టం. స్పెషల్లీ సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే దీని మీద చాలా అంటే చాలా బాధగా ఉన్నారు, కోపం కొద్ది కూడా ఉన్నారు. ఎందుకంటే అంత సీనియర్ ప్లేయర్లు కూడా ఎవ్వరు కూడా నిజంగా అంత దరిద్రంగా బౌలింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ మీరు చూసిర్రు ఆ పిచ్లా మనం ఫస్ట్ 6 ఓవర్లు ఎంత గట్టి కొట్టినామో తర్వాత పిచ్ స్లో అయింది, దాని ప్రకారం వాళ్ళు బౌలింగ్ కూడా అట్లనే చేసిర్రు. సో దాన్ని చూసి కూడా మన బౌలింగ్ ఇంత దరిద్రంగా చేసిరంటే నిజంగా చెప్పాలంటే మానవులకు హైట్స్ ఆఫ్ టు బౌలింగ్, వెరీ గుడ్. మీరు ఇట్లనే చేసేసి మింగేయండి టీంని.